సార్, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు పైన మీ కామెంట్ ఏంటి? ఎట్లా పనిచేస్తున్నాయి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖజానా లేదంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలంటే ఖజానా ఖాళీ ఉంది బట్ చెయ్యాలి అంటున్నారు. ఖజానా ఎక్కడో దేవుడు మనకు డబ్బులు ఇవ్వడం, ఖజానాల డబ్బులు మన పన్నుల డబ్బుల్లోంచి వస్తుంది. అఫ్ కోర్స్ సంపద సృష్టిస్తాను అన్నారు ఎలక్షన్స్ టైంలో, బట్ ఇప్పుడు ఎందుకు ఖజానా ఖాళీ ఉందని చెప్పి? తెలంగాణ తీసుకోండి, రెండుకి వేరు వేరు రకాల సమస్యలు. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ. 1,16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులున్నట్టుగా చూపెట్టారు అన్నాడు 5 ఏళ్ల కాలంలో. 14వ ఆర్థిక సంఘం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. దేశంలో నెంబర్ 1, నెంబర్ 2గా వస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో పోస్తే నెంబర్ 1 తెలంగాణ. బంగారం లాంటి రాష్ట్రంలో అయితే డబ్బులు వృధా చేశారు, రాచరిక పోకడలతోనో మూర్ఖపు పథకాలతోనో, లేకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పాటింది. వృధా అయింది కానీ డబ్బులు వృధా అయినాయి కానీ కొన్ని పథకాలకి. కాళేశ్వరం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను, గొంతు విప్పినవాడిని నేను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు. ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలెట్టే. నానాడు ఒకటి నోరెప్పుల సకాలంలో అయిపోయింది, అలాంటి చాలా జరిగినాయి. కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద. అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు. మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన తెచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం? డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడివి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకి నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్టే నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే మన సమాజంకి ఇచ్చే సంకేతం? ఏ రకంగా ఈ సమాజాన్ని పనికొస్తుంది చెప్పండి, గుండె చేసి చెప్పండి నాకు. రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు అనుమతిస్తాడా? ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి, యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి. అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాం. ఒక ఉదాహరణ ఇది. కాబట్టి ఈవేళ తెలంగాణలో తెచ్చిపెట్టుకున్న సమస్యలు స్వయంకృతాపరాధము. బంగారం లాంటిది మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోవటం కాకుండా మాకు అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం పర్లేదని వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే పచ్చటి రాష్ట్రంలో మీరు చుచ్చుపెట్టిన వాళ్ళు అవుతారు. కానీ బయటపడడం తెలంగాణలో సాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు. దీన్ని చంపకుండా ఉంటే కాపాడుకోవాలి. విపరీతమైన అవినీతి వల్ల కానీ, అసమర్థత వల్ల కానీ, మూర్ఖ విధానాల వల్ల కానీ దీన్ని చంపకుండా ఉంటే తెలంగాణను కాపాడుకోవచ్చు. కానీ ఊరికే దేవుడు అని చెప్పిన గాల్లో దీపం పెడితే కాపాడబడేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రారంభంలోనే నష్టంతో పుట్టింది. ఎప్పుడైతే హైదరాబాద్ని కోల్పోయినటువంటి రాష్ట్రమైందో, హైదరాబాద్లో వచ్చిన మిగులు ఉమ్మడి రాష్ట్రంతో పంచుకునేది తెలంగాణకి మాత్రం వచ్చింది సహజంగానే. ఆంధ్రప్రదేశ్ లేకపోయేసరికి లోటు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం పాటు 14 నుంచి 19 దాకా సంక్షేమాన్ని అందించారు, అభివృద్ధిని కూడా గట్టిగా చేపట్టారు. వనరులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, రాజధాని కంటే ముఖ్యంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, కియా మోటార్స్ లాంటివి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. కొన్ని పొరపాట్లు రాజకీయంగా దొరికినా కూడా 2014 నుంచి 19 దాకా జరిగితే 2019 నుంచి అసలు అభివృద్ధి అంటే పాపము, సంక్షేమమే పరమార్థము, సంక్షేమమే పరిపాలన. అభివృద్ధిని అడిగితే వాడు పెత్తందారు, ఇది వర్గ పోరాటము, పేదలకు అభివృద్ధి ఎందుకు, పేదలకు రోడ్లు ఎందుకు, పేదలకు మౌలిక సదుపాయాలు ఎందుకు, మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా, నెలలా బ్రహ్మాండంగా ఇస్తున్నాం కదా అని ఒక విచిత్రమైనటువంటి ప్రమాదకరమైన వాదన తీసుకొచ్చారు. చివరికి రాష్ట్రాన్ని అధ్వాన స్థితితో నెట్టారు. అసలే కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఈవేళ అప్పులు ఊబులు కూరుకుపోయేట్టు చేశారు. కాబట్టి ఈవేళ మళ్ళీ ఒకసారి సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటిస్తూ, పొదుపరితనాన్ని పాటిస్తూ, ఇతరులను చూసి తెలంగాణను మరో రాష్ట్రాన్ని చూసి లేని డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా మౌలికమైన క్రమశిక్షణ పాటిస్తూ మౌలిక సదుపాయాలను బాగు చేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తే అయినా 3-4 ఏళ్ళు కనీసం పడుతుంది, ఒక 5-6 ఏళ్ళు కూడా పట్టచ్చు ఒక గాడిన పడడానికి. రెండు రాష్ట్రాలు కూడా చూడడానికి ఒకే రకంగా కనిపించినా కూడా రెండుకి వేరువేరు కారణాలు ఉన్నాయి.
దాన్ని బట్టి మన పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి అనేది పూర్తిగా గాలి కొదిలేయటం వల్లనే గత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే పాపం అన్నట్టుగా మాట్లాడారు. ఇది చాలా విచిత్రం. దేశంలో ఎప్పుడు జరగదు ఇట్లా. అభివృద్ధిని అడిగితే వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళు అడుగుతున్నారు, మీకెందుకు అభివృద్ధి? అది ధనికుల కోసం, డబ్బున్న వాళ్ళ కోసం అభివృద్ధి, పెత్తందారుల కోసం అభివృద్ధి. ఇది వర్గ పోరాటం, మేము ఈ వర్గం కోసం ఉన్నాం. చాలా విచిత్రమైన ప్రమాదకరమైన భాషను వాడారు, ప్రమాదకరమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ప్రమాదకరమైన చర్యలు చేపట్టారు. పేదలకి పెత్తందారులకి పోరు అని చెప్పి ఒక స్లోగన్ కూడా. ఇంతకంటే మూర్ఖమైన వాదన మళ్ళీ స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నాను, ఇంతకంటే మూర్ఖమైన వాదన మరొకట్లేదు. ఎందుకంటే మూర్ఖమైన వాదన మరొకట్లేదు. ఇప్పుడు ఇతరుల పట్ల ద్వేషాన్నో లేకపోతే అసూయను పెంచడం చాలా తేలిక నిమిషంలో. కానీ ప్రపంచంలో ఎక్కడ అలా చేసినా కూడా ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆనాటి సోవియట్ యూనియన్ చూడండి, ఈనాటి ఉత్తర కొరియా చూడండి, క్యూబా చూడండి, వెనిజువేలా చూడండి, మరో దేశాలు చూడండి. ఇవన్నీ కొత్త విధానాలు కాదు, గతంలో చేపట్టారు. ఉన్న సంపదను ఎట్లా పనికొచ్చేట్టుగా చేయాలి, ఉపాధి కల్పన కోసం ఎట్లా పెంచాలి, కొత్త ఉత్పత్తి కోసం ఎలా చేయాలి, కొత్త పెట్టుబడులకు మనుషులు ఎట్లా వెళ్ళాలి, దాని నుంచే అభివృద్ధి, దాని నుంచే ఉపాధి, దాని నుంచి పేదరికం పోవటం ఉంది. కానీ అప్పులు చేసి లేకపోతే నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే పేదరికం పోతున్న ప్రపంచంలో ఒక్క దృష్టాంతాన్ని చూపెట్టండి నాకు. అదే నిజమైతే అప్పులు చేసి నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే పేదరికం పోయేటే ప్రపంచంలో పేదరికం ఎందుకు ఉంటుందండి? 5 నిమిషాలు. ఇది 5వ తరగతి పిల్లలు చెప్పే మాటలేదు. ఆ స్థాయి ఆలోచన ఇది. పాపం పిల్లలకు తెలియక డబ్బులు అదే పనిగా ముద్రించేసి పనిచేస్తే బెదరగా పోతుందని అనుకుంటారు. పిల్లల విషయంలో అనుకోవటం ఆశ్చర్యపడినాం. నాయకుడు అనబడేవాడు, అధికారి అనబడేవాడు, ఇంగిత జ్ఞానం ఉందనుకున్నటువంటి గాడిద అప్పులు చేసి డబ్బులు పంపిణీ చేస్తే బేదరకం పోతుంది అనుకుంటే ఆ మాట ప్రజల ముందు ప్రచారం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా? అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉందా? అంతకంటే మోసం ఇంకేమైనా ఉందా? బట్ సార్, ఆ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలకు సంబంధించి ఇంత ఎర్లియర్ స్టేజ్లోనే చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా ఏమైందంటే, రాజకీయంగా మీరు ఊబిలో కూరుకుపోయిన తర్వాత సంక్షేమం అనేది అందించకుండా ఓట్లు అసాధ్యమైన పరిస్థితి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కాదు అన్న, అందుకే సంక్షేమం వద్దని అంటలా. కానీ సంయమనాన్ని పాటించండి, పొదుపరితనాన్ని పాటించండి, ప్రజలకు వాస్తవాలు నచ్చ చెప్పండి. కనీసం అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉండండి. మీకు వచ్చేటువంటి పన్నుల డబ్బుల్లోంచి మీరు జీతభత్యాలకి, వడ్డీలకి, సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెట్టండి, మీ ఇష్టం. కానీ అప్పు చేసి ఆ డబ్బు దీన్ని ఖర్చు పెట్టి వచ్చే తల మీద భారం మోపితే అభివృద్ధి, ఆదాయం పెరగట్లేదు, ఖర్చు పెరుగుతోంది, వడ్డీలు పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, కాలక్రమేణా ఊబిలో కూరుకుపోతాం. కాబట్టి ఆ సమతూకం కావాలి. అంచేత ఒక పక్కేమో ఈ సమతూకాన్ని పాటించాలి, అప్పు చేసి పప్పు కూడా కాకుండా. రెండో పక్కన మిగతా వనరులతో, అప్పు తీసుకొచ్చిన వనరులనే కనీసం మిగతా వనరులతో వేగంగా నిజమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు ప్రోత్సహించడం, నైపుణ్యాన్ని, ఇందాక నైపుణ్యం గురించి మాట్లాడారు, నైపుణ్యాన్ని పెంచడం, సంపాదించే శక్తిని ఇవ్వటం, ఉపాధి కలిగించడము, శాశ్వతంగా నిజంగా పేదరికాన్ని తొలగించడం, ఈ రెంటిని సమపాల్లో చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.